శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. కార్తీక మాసంలో వచ్చే సంకష్టహర చతుర్థి రోజు అన్ని కష్టాలు పోగొట్టుకోవటానికి సంకష్టహర చతుర్థి దీపాన్ని ఏ విధంగా వెలిగించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ప్రతి నెలలో బహుళపక్షంలో వచ్చే చతుర్థి తిథిని సంకష్టహర చతుర్థి అంటారు. అయితే కార్తీక మాసంలో వచ్చే సంకష్టహర చతుర్థి చాలా శక్తివంతమైంది. ఆ రోజు ఇంట్లో పూజ గదిలో గణపతి దగ్గర సంకష్ట చతుర్థి దీపాన్ని వెలిగించడం ద్వారా అన్ని సంకటాలు తొలగింపజేసుకోవచ్చు. కష్టాలు పోయి అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి కావటానికి ఈ దీపం విశేషంగా సహకరిస్తుంది. కార్తీక మాస సంకష్టహర చతుర్థి రోజు ఈ దీపాన్ని ఇంట్లో పూజ గదిలో ఎలా వెలిగించాలంటే, మీ పూజ గదిలో గణపతి ఫోటో కానీ విగ్రహం కానీ ఉంటే దానికి గంధం బొట్లు కుంకుమ బొట్లు పెట్టి అక్కడ ఒక పీట ఏర్పాటు చేసుకోవాలి. ఆ పీటకి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి. పీట మీద బియ్యం పిండితో ముగ్గు వేయాలి. ఆ తర్వాత ఆ పీట మీద ఒక రాగి పళ్ళెము లేదా ఇత్తడి పళ్ళెం ఏర్పాటు చేయాలి. ఆ రాగి పళ్ళెం లేదా ఇత్తడి పళ్ళెంలో కూడా 5 చోట్ల గంధం బొట్లు 5 చోట్ల కుంకుమ బొట్లు పెట్టి గుప్పెడు బియ్యం పోయాలి. ఆ బియ్యంలో గరిక పోచలు ఉంచాలి. ఆ గరికపోచలు ఉంచిన తర్వాత ఒక ప్రత్యేకమైనటువంటి పిండి దీపాన్ని వెలిగించాలి. ఆ పిండి దీపం ఎలా వెలిగించాలంటే, గోధుమ పిండి, బియ్యపు పిండి, కంది పిండి ఈ మూడు కూడా సమాన భాగాలుగా తీసుకొని దానిలో కొద్దిగా ఆవు పాలు, నూరినటువంటి బెల్లము కలిపి, యాలకుల పొడి, పచ్చకర్పూరం పొడి కలిపి ఒక దీపాన్ని తయారు చేసుకోవాలి. ఇలా ప్రత్యేకంగా తయారు చేసుకున్నటువంటి పిండి దీపాన్ని ఆ పళ్ళెంలో ఉన్నటువంటి బియ్యం మీద ఉంచి దానిలో ఆవు నెయ్యి పోసి 2 కుంభవత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి. ఈ 2 కుంభవత్తులు కూడా ఆవు నెయ్యిలో తడిసినవై ఉండాలి, ఆవు నెయ్యిలో నానినవై ఉండాలి. అలాంటి కుంభవత్తులు 2 వేసి ఏకహారతితో కానీ అగరబత్తితో కానీ దీపాన్ని వెలిగించాలి. దీన్నే కార్తీక మాసంలో సంకష్టహర చతుర్థి రోజు వెలిగించే దీపం అనే పేరుతో పిలుస్తారు. ఆ దీపం దగ్గర రకరకాల పుష్పాలుంచి అక్షింతలుంచి గణపతికి నమస్కారం చేసుకొని ఆ దీపం దగ్గరే బెల్లం ముక్క నైవేద్యం సమర్పించాలి. ఆ దీపం కొండెక్కిన తర్వాత ఈ చలిమిడి దీపాన్ని ఎవరూ తొక్కని చోట చెట్టు మొదట్లో వేయాలి. కార్తీక మాస సంకష్టహర చతుర్థి రోజు ఇలా ప్రత్యేకంగా గోధుమ పిండి, బియ్యపు పిండి, కందిపిండి ఈ 3 పిండిలు కలిపి ఆవు పాలు పోసి బెల్లం తురుము కలిపి యాలకుల పొడి, పచ్చకర్పూరం పొడి కలిపి పిండి దీపం తయారు చేసుకుని ఆ పిండి దీపంలో కుంభవత్తులు వేసి గణపతి దగ్గర దీపం పెడితే గణపతి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అన్ని కష్టాలు తొలగిపోతాయి. ఆ దీపం కొండెక్కిన తర్వాత దీపం వెలిగించటానికి పళ్ళెంలో మనం పోసినటువంటి బియ్యంతో పొంగలి తయారు చేసుకోవాలి. ఆ పొంగలి గణపతికే నైవేద్యంగా సమర్పించి దాన్ని ప్రసాదంగా స్వీకరించాలి. ఈ ప్రత్యేకమైన దీపాన్ని వెలిగించండి. గణపతి అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కండి. అలాగే కార్తీక మాస సంకష్టహర చతుర్థి సందర్భంగా గణపతి దగ్గర ఎవరైనా సరే ఒక ఎరుపు రంగు వస్త్రం ఉంచి ఆ ఎరుపు రంగు వస్త్రంలో 3 గుప్పిళ్ళు బియ్యం పోసి 2 తమలపాకులు, 2 వక్కలు, 2 ఎండు ఖర్జూరాలు, కొన్ని రూపాయి నాణ్యాలు ఉంచి మూటగట్టి ఆ మూట గణపతి పాదాల చెంత ఉంచి ఏదైనా కోరిక కోరుకుంటే ఆ కోరిక 41 రోజుల్లో నెరవేరుతుంది. అలా ఆ మూటను గణపతి దగ్గర సంకష్టహర చతుర్థి రోజు ఉదయం ఉంచి ఆ తర్వాత దేవాలయానికి వెళ్ళి గణపతి దర్శనం చేసుకొని గణపతికి అర్చన కానీ అభిషేకం కానీ చేయించుకొని ఆలయంలో ప్రదక్షిణలు చేసి ఇంటికి రావాలి. ఇంటికి వచ్చాక సాయంకాలం ఆ మూట విప్పి ఆ మూటలో ఉన్నటువంటి తమలపాకులు, వక్కలు, ఎండు ఖర్జూరాలు ఇవన్నీ గణపతి ప్రసాదంగా మీరు స్వీకరించండి. మూటలో ఉన్న రూపాయి నాణ్యాలు బీరువాలో దాచిపెట్టుకోండి. మూటలో ఉన్న బియ్యంతో పొంగలి చేసి గణపతికి నైవేద్యం పెట్టి అందరికీ పంచిపెట్టండి. ఈ ప్రత్యేకమైన మూట విధి విధానం కూడా కార్తీక మాస సంకష్టహర చతుర్థి రోజు పాటిస్తే మీ మనసులో ఉన్న కోరిక తొందరలో నెరవేరుతుంది. ఇలా సంకష్టహర చతుర్థి దీపం పెట్టండి. ఈ ప్రత్యేకమైనటువంటి మూటను ముడుపులాగా గణపతికి సమర్పించండి. గణపతి అనుగ్రహానికి సులభంగా పాత్రలు కండి. ఎప్పటికప్పుడు పండుగల సందర్భంగా ఎలాంటి విధులు పాటిస్తే అన్ని కష్టాలు తొలగిపోతాయో తెలుసుకోవాలనుకుంటున్నారా? అలాగే పండుగల సందర్భంగా ఎలాంటి పూజలు నిర్వహించడం ద్వారా ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ సమస్యల నుంచి బయటపడవచ్చో తెలుసుకోవాలనుకుంటున్నారా? అదేవిధంగా నిత్య జీవితంలో, దైనందిన జీవితంలో మీకు ఎదురయ్యే అన్ని రకాలైన సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాల కోసం ఎదురు చూస్తున్నారా? అయితే మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి.
మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ ఒకటి మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు.